భక్తి ఛానల్‌కు స్వాగతం. ఈ నెల 29 గురువారం నాడు ఏకాదశి వచ్చింది. గురువారం నాడు ఏకాదశి రావడం చాలా విశేషం. అలాగే ఇది అత్యంత శక్తివంతమైన ఏకాదశి. ఎందుకంటే మన పురాణాల ప్రకారం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్ముడి కోసం ఒక ఏకాదశి కేటాయించాడు. కాబట్టి ఈ ఏకాదశి చాలా విశిష్టంగా ఉంటుంది. ఇక అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఏకాదశి పూజా విధానము మరియు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో షేర్ చేయండి. పూర్వము దేవలోకంలోని ఒక సభలో దేవతల అధిపతి అయిన ఇంద్రుడు ఆయన భార్య పీఠంలో కూర్చొని ఉండగా పుష్పదంతుడు అనే గంధర్వుడు నాట్యం చేస్తూ అందగత్తె అయిన తన భార్యను చూసి అడుగులు తప్పడంతో ఇంద్రుడు కోపించి వారిని రాక్షసులుగా మారారని శపించాడు. రాక్షసులుగా మారిన ఆ దంపతులు ఆ జీవితం నుండి బయటపడాలని ఒక ముని దగ్గరికి వెళ్ళి పాదపద్మాలను ఆశ్రయించగా ఆ ముని మాఘమాసంలో వచ్చే ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి వస్తుంది. ఆ రోజున నియమంగా ఏకాదశి వ్రతాన్ని ఆశ్రయించమని చెప్పాడు. ఆ మాటలు విన్న రాక్షస రూపంలో ఉన్న గంధర్వులు ఆ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శాప విముక్తి పొంది తిరిగి దేవలోకానికి వెళ్ళారు. కనుక ఈ ఏకాదశి తిథి చాలా విశిష్టమైనది. కనుక ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఆరోగ్యం సహకరించిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం చేయండి. ఆరోగ్యం సహకరించలేని వారు మాత్రం పండ్లు, పాలు, స్వల్ప ఆహారాన్ని తీసుకోండి. విష్ణు సహస్రనామాన్ని చదవండి లేదా ఈరోజు విష్ణు సహస్రనామాన్ని చదివినా లేదా విన్నా కూడా మీ జాతకంలో ఉన్న నక్షత్ర దోషాలన్నీ నివారించి కష్టాలు తొలగించి మంచి రోజులు గడుపుతారు. ఈ జనవరి 29 గురువారం నాడు ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి. అయితే ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి. తద్వారా జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఇక ఇంట్లో పూజ చేసే ఆడవారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసుకోవాలి. ఈ రోజు చేసే పూజలకు ఇతర రోజుల్లో చేసే పూజల కన్నా రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి రంగురంగు పుష్పాలతో మరియు తులసి దళాలతో అందంగా అలంకరించండి. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున తులసి దళాలతో ఆ విష్ణుమూర్తిని పూజిస్తే ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈ రోజున ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు 2 పిండి దీపాలను వెలిగించండి. బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ 2 పిండి దీపాలను తయారు చేసి ఆ దీపంలో ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులతో దీపారాధన చేయండి. అలా 2 పిండి దీపాలను వెలిగిస్తూ 2 శక్తివంతమైన మంత్రాలనేవి జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అనే ఈ 2 మంత్రాలను 108 సార్లు జపించండి. ఏకాదశి రోజున ఈ మంత్రాలను చదివితే ఇక ఆ విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇక అప్పుల సమస్యతో కటిక పేదరికంతో బాధపడేవారు ఒక తెల్లని దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి 21 యాలకులను ఆ దారానికి గుచ్చి ఒక మాలగా తయారు చేయండి. ఆ మాలను వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకోండి. ఇక ఆర్థిక ఇబ్బందులన్నీ త్వరగా తొలగిపోతాయి.
అఖండ ధనలాభం అనేది సిద్ధిస్తుంది. ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి హారతి కర్పూరం సమర్పించి తలపై అక్షింతలు వేసుకొని పూజను ముగించండి. అలాగే ఏకాదశి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తులసి కోటను పూజించాలి. తులసి కోటను పూజ చేసి తులసి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తి యొక్క ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించండి. 2 నెయ్యి దీపాలు వెలిగించండి. ఇక ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ 2 దీపాలను వెలిగించాలి. వీటిని లక్ష్మీ దీపాలు అంటారు. సాయంత్రం ఇంటి ముందు 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంటికి పట్టిన దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక రావి చెట్టు విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి కొలువై ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు పూజ చేసి నమస్కారం చేసుకోండి. ఈరోజు రావి చెట్టుకు పూజ చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. ఇక రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. తద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇక మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి ఉన్న స్థాయికి ఎదగాలి అంటే ఏకాదశి రోజున ఒక రావి ఆకు తీసుకొని దానిపై గంధంతో ఓం అని రాయండి. తరువాత దానిని మీ బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇలా చేయడం వలన ఆకస్మిక ధనలాభం అనేది ఏర్పడుతుంది. ఇక మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, నరదోషాలు తొలగిపోవాలి అంటే ఒక రాగి చెంబు నిండా నీరు తీసుకొని దానిలో ఒక ఎరుపు రంగు పుష్పాన్ని వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి మీ ఇంట్లో ఈశాన్యం మూల పెట్టండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులను కానీ 2 తులసి ఆకులు కానీ వేసుకొని స్నానం చేయండి. తద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీకు పట్టిన శని అంతా వదిలిపోతుంది. ఇక వివాహం అయిన ఆడవారు ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసాన్ని మామూలు రోజుల్లో చేసే ఉపవాసం కన్నా 1000 రెట్లు పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం భోజనం చేయకూడదు. ఈ రోజున భోజనం చేస్తే శరీరంలోనికి సకల పాపాలు ప్రవేశిస్తాయట. అలాగే ఈ ఏకాదశి రోజున మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. తులసి ఆకులను కోయకూడదు. అలాగే తలకి నూనె కూడా రాయకూడదు. ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా ఉప్పు, నూనె, బియ్యము మరియు పప్పు ధాన్యాలను కొనకూడదు. ఈ ఏకాదశి రోజున ఈ వస్తువులను కొంటే అప్పుల బాధలు పెరిగిపోతాయి. ఆర్థికంగా చాలా నష్టపోతారు. అలాగే ఈ ఏకాదశి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఈరోజు జుట్టు కత్తిరించకూడదు మరియు గోర్లను కత్తిరించడం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇక మన పురాణాల ప్రకారం శంఖంని లక్ష్మీదేవి యొక్క సోదరుడిగా భావిస్తారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న శంఖాన్ని కొని తీసుకువచ్చి మీ పూజ గదిలో పెట్టి పూజించండి. తద్వారా మీ అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ఈ రోజున పసుపు కుంకుమలను కొని తీసుకొచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఇంటికి కట్టుకుంటే చాలా మంచిది. తీసుకువచ్చి దానిపైన గంధంతో శ్రీ అని రాసి ఆ రావి ఆకులను ఇంటి గుమ్మానికి కట్టండి. అలాగే ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి తర్పణం వదిలితే సర్వ పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుందని నమ్మకము. అలాగే ఈరోజు గోమాతకు అరటిపండును తినిపించండి. వీలైనంత వరకు దానాలు చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.